హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. నేను ఇప్పుడు చెప్పేది ఆర్టిఫిషియల్ రైన్ గురించి. ఆర్టిఫిషియల్ రైన్ దాన్నే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. అంటే పేరులోనే తెలుస్తుంది, ఇది సహజంగా కురిసే వర్షం కాదు. మరి ఇది ఎలా జరుగుతుంది? ఇది ఒక వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ టు గెట్ రైన్ ఫ్రమ్ క్లౌడ్స్. దీనిలో ప్రాసెస్ ఏమిటంటే కొన్ని కెమికల్స్ని లైక్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వాటిని ఉపయోగించి క్లౌడ్స్లో ఏరోప్లేన్ ద్వారా లేకపోతే హెలికాప్టర్ లేకపోతే డ్రోన్స్ ద్వారా జల్లుతారు. ఈ కెమికల్స్ క్లౌడ్లో ఉన్న వాటర్ వేపర్ని అట్రాక్ట్ చేసి వర్షం వచ్చేటట్లు చేస్తాయి. ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లాభాల గురించి మాట్లాడుకుందాం. ఎక్కడైతే వర్షం రాని ప్రదేశాలు ప్రాంతాలు ఉంటాయో అక్కడ దీన్ని వాడవచ్చు. లైక్ ఎడారి ప్రాంతాలు, అలాగే కొన్ని కరువు ప్రాంతాలు కూడా ఉంటాయి. అలాగే మనకి అగ్రికల్చర్ వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా సందర్భంలో రావాల్సిన వర్షం రాక, రావాల్సిన పంట రాక, వారికి రావాల్సిన ఆదాయం రాదు. దాంతో రైతులు చాలా నష్టపోతారు. అలాంటి సందర్భంలో ఈ క్లౌడ్ సీడింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం చాలాసార్లు న్యూస్లో వినుంటాం, అలాగే కొంతమంది చూసుంటారు కూడా. ఈ వైల్డ్ లైఫ్ జరిగి అక్కడున్న వన్యమృగాలు చాలా వరకు చనిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఈ కృత్రిమ వర్షం పద్ధతిని వాడవచ్చు. అయితే ఇన్ని ప్రయోజనాలు కనిపిస్తున్న ఈ ఆర్టిఫిషియల్ రైన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల ఎక్సెసివ్ రైన్స్ పడ్డాయంటే ఫ్లడ్స్ అంటే వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడటం, దాన్ని ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. అలాగే సహజంగా మన వాతావరణం ఒక ప్రాసెస్లో వెళ్తుంది. అంటే డిఫరెంట్ వాటర్ సైకిల్స్, కార్బన్ సైకిల్స్, నైట్రోజన్ సైకిల్స్, ఇలా కొన్ని సైకిల్స్ నేచురల్ ప్రాసెస్లో జరుగుతాయి. ఈ ఆర్టిఫిషియల్ రైన్ వల్ల ఈ ప్రాసెస్ దెబ్బతిని కొన్ని ప్లేసెస్లో వర్షాలు పొదలు డ్రాట్స్ రావచ్చు. అంటే యాక్చువల్గా అక్కడ వర్షాలు వచ్చాయి, మనం ఈ ఆర్టిఫిషియల్ మెథడ్ వాడటం వల్ల అక్కడ డ్రాట్స్ అనేవి ఏర్పడి అక్కడ నష్టం జరగవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అంటే పర్యావరణానికి నష్టం జరగవచ్చు. లైక్ లేక్స్, రివర్స్ ఏవైతే ఈ కెమికల్స్ వాడుతున్నామో ఈ లేక్స్, రివర్స్ వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యి పొల్యూట్ అవ్వచ్చు. దాంతో ఆక్వాటిక్ లైఫ్ లైక్ ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ, డిఫరెంట్ ఆక్వాటిక్ లైఫ్స్ అన్నీ దెబ్బతినొచ్చు. అలాగే ఈ కెమికల్ సాయిల్ అండ్ వాటర్లో కలిసి ప్లాంట్స్కి, యానిమల్స్కి హాని కలిగజేస్తాయి. ఇలాంటి నష్టాలు కూడా జరుగుతాయి. ఈ క్లౌడ్ సీడింగ్ని మన ఇండియాలో జస్ట్ రీసెర్చ్ పర్పస్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ త్వరలో ఢిల్లీ గవర్నమెంట్ ఈ వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ని ఉపయోగిస్తున్నారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నేను మీలో ఒకరిని.